ఎప్పుడు కూడా ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు. ఇవాళ 6 గ్యారంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఒక డ్రామా చేస్తుంటాడు. రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు. ఖమ్మం వెళ్లి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కడతారు. డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసురుతున్నాం, వీరు భయపడతారు అనుకున్నాం. మాకేమీ పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు అంతకంటే కొత్త కాదు. 14 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళం, జైలుకు పోయిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం. అందుకే ఇవాళ తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సరే, నువ్వు మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టియచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించవచ్చు. ఎన్ని రాళ్ళు విసురుతో విసురు, ఆ రాళ్లే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయి. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మేమేమో ఒక బాధ్యతాయుతమైన పార్టీ, పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, 14 ఏళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపినటువంటి వాళ్ళం. అందుకే మీరు మొన్న చూస్తే 16వ ఆర్థిక సంఘం వస్తే రాష్ట్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలే. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వైఫల్యాలు ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆర్థిక సంఘం ముందు రాష్ట్రం పరువు తీయొద్దని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం కంటే బలమైనటువంటి వాదనను 16వ ఆర్థిక సంఘం ముందు వినిపించాం. కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం. నీటిపారుదల ప్రాజెక్టులకు 40,000 కోట్లు కేటాయించాలని అడిగాం. మిషన్ భగీరథకు 20,000 కోట్లు కావాలని అడిగాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు 10,000 కోట్లు కావాలని అడిగాం. పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం. అనేక విషయాలు ఆర్థిక సంఘానికి చెప్పాం. కానీ మేం చెప్పినంత గట్టి వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చెప్పలేక